పైకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో నిన్న మనం ఎప్పుడైతే నువ్వు ఒక ఇండివిజువల్ని ఒక తోలుబొమ్మతో పోల్చావో, ఈ ప్రపంచం అంతా తోలుబొమ్మలాట అనుకున్నావు, ఆటోమేటిక్గా ఆ తోలుబొమ్మని ఆడించే చేతులు ఎవరివి అనే క్వశ్చన్ వస్తుంది. దీనికి థాట్ మనకిచ్చే సమాధానం మనకంటే ఒక పెద్ద పర్సనాలిటీ. మన ఉద్దేశం ప్రకారంగా అన్ని జీవుల్లోకెల్లా అఖండమైన తెలివి ఉన్నవాడు మనిషి కాబట్టి ఇంచుమించు మనిషిలాగా ఉండాలి. మనిషి కంటే ఎక్కువైనా ఉండాలి గాడ్. అందుకని మనకంటే ఎక్కువ చేతులు, ఎక్కువ మొహాలు గూడా ఇచ్చేస్తాం. సో, మనకంటే పవర్‌ఫుల్, మనకంటే పెద్దగా. కానీ మనలాగా. అందుకని మనం దేవుని ప్రతిరూపం కింద ఊహించుకుంటూ ఉంటాం. దేవుని ప్రతిరూపంగా తన మనిషిని జనించను అని కూడా చెప్పుకుంటుంటారు రిలీజియస్‌లో. సో, కానీ క్వెషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ అని రాంగానే మరి గాడ్ గుడ్ అయినప్పుడు వాడు ఆడించేవి గూడా అన్ని గుడ్‌గానే ఉంటాయి గదా! చెడెందుకొస్తోంది? అనగానే ఒక ఈవిల్‌ని ప్రవేశపెట్టాల్సొస్తుంది. సో, ఇప్పుడు గాడ్ పవర్‌ఫుల్లా కాదా అనేది క్వెషన్‌లో పడిపోతుంది. అప్పుడు విల్లింగ్ తీసుకొస్తాం. అంటే మనిషికి విల్ పవర్ ఇచ్చాడు. మంచి, చెడు చేయటానికి ఒక స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. నువ్వు చెడు చేస్తుంటే పనిష్మెంట్ చేస్తుంటాడు. మంచి చేస్తుంటే నీకు ప్రెజెంట్ చేస్తుంటాడు. అంటే మంచి చేస్తే రివార్డ్ ఇస్తాడు. చెడు చేస్తే నీకు పనిష్మెంట్ ఇస్తాడు. సో, ఈ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతుంది. అసలు చెడు చేసే అవకాశం ఇవ్వటం ఎందుకు? తర్వాత దానికి పనిష్మెంట్ ఇవ్వటం ఎందుకు? అనే ప్రాథమిక క్వెషన్ హాస్యాస్పదంగా కనబడుతుంది. కానీ లాజికల్‌గా అది కరెక్ట్. ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, హూ ఈస్ గాడ్ అనే క్వెషన్ రాంగ్ క్వెషన్. వాట్ ఈస్ గాడ్ ఈస్ డిఫరెంట్. సో, లేదా ఇంకో ఫ్రేమ్‌వర్క్‌లో ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాల్సొస్తుంది. ఇక్కడ కర్మ, డెస్టినీ ఇలాంటివి గూడా రోల్ ప్లే చేయడం మొదలవుతాయి ఈ ఫ్రేమ్‌వర్క్. సో, స్పిరిచ్యువల్ సైన్సెస్ ప్రకారంగా, ఆధ్యాత్మిక మార్గం ప్రకారంగా తీసుకుంటే, నిన్ని నీ యొక్క ట్రాన్ కంప్యూటరైజ్డ్ ఆర్గానిజంని ఆడిస్తున్నది కొన్ని మ్యాగ్నెటిక్ పాయింట్స్. అవే సత్వ, రజో, తమో గుణాలు అని చెప్తారు. మనం స్పిరిచ్యువల్ సైన్సెస్‌లో వీటిని ఇంటిగ్రిటీ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, సెన్సోవైటాలిటీ సెంటర్స్‌గా పేర్కొంటూ ఉంటాం. ఇంటిగ్రిటీ సెంటర్ అనేదేమో కార్టెక్స్‌లో ఒక కోఆర్డినేషన్ పాయింట్ అన్నమాట. ఏది నువ్వు అనుకునే మైండ్‌కి, నీ యొక్క ఫిజికల్ బాడీకి. అలాగే ఎమోటివిటీ సెంటర్ అండ్ సెన్సోవైటల్ సెంటర్ అమిగ్డాలా. మిడ్ బ్రెయిన్‌లో అమిగ్డాలా పోర్షన్ దగ్గర ఉండే 2 సెంటర్స్ అన్నమాట. సో, ఇవి ఒక యాక్టివిటీ చేసేప్పుడు ఆ యాక్టివిటీ యొక్క ఫంక్షనాలిటీని ప్రిపేర్ చేసేది మొబిలిటీ సెంటర్ అన్నమాట. కానీ ఇంటిగ్రిటీ సెంటర్ బీయింగ్ సీనియర్, ఇంటిగ్రిటీ సెంటర్ డెసిషన్‌లు తీసేసుకుంటుంది. వితౌట్ కన్సల్టింగ్ ఎమోటివిటీ సెంటర్ అండ్ సెన్సోవైటాలిటీ సెంటర్. సో, ఎమోటివిటీ సెంటర్ కన్సల్ట్ చేయకుండా చేసింది కాబట్టి ఆబ్వియస్‌లీ సెన్సోవైటాలిటీ సెంటర్ ఎప్పుడు ఇంటిగ్రిటీ సెంటర్ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటుంది. అందుకని నువ్వు ఇంకోళ్ళ మేనేజ్‌మెంట్‌లో ఉండటానికి ఇష్టపడటం సరే అందరికి అర్థమయ్యే విషయం. కానీ నీ మేనేజ్‌మెంట్‌లో కూడా నువ్వుండవు. నువ్వు పొద్దున్నే లేద్దాం అనుకుంటావు, లేవలేవు. వాకింగ్ చేద్దాం అనుకుంటావు, చెయ్యవు. యోగా చేద్దాం అనుకుంటావు, చెయ్యవు. పూజ చేద్దాం అనుకుంటావు, చెయ్యవు. మంచిగా ఉందాం అనుకుంటావు, ఉండవు. అబద్దాలు ఆడకూడదు అనుకుంటావు, ఆడతావు. పలానా పనులు చేయొద్దనుకుంటావు, కానీ చేస్తావు. పలానా ఆలోచనలు వద్దనుకుంటావు, కానీ వస్తాయి. ఆలోచన నువ్వు రావాలనుకుంటావు, రావు. ఏంటి కన్‌ఫ్యూజను? ఇంటిగ్రిటీ సెంటరు, సెన్సిటివిటీ సెంటర్ మధ్య ఉండే ఒక క్లాష్ అన్నమాట. ఈ 2 హార్మోనిక్‌గా పనిచేయట్లేదు. ఈ రెండిటిని హార్మోనిక్‌గా పనిచేయించగలిగేది ఎవరున్నారంటే ఎమోటివిటీ సెంటర్. ఈ ఎమోటివిటీ సెంటర్ ఇంటిగ్రిటీతో ఫ్రెండ్‌షిప్ చేయగలదు. కానీ దాని లొకేషన్ పరంగా అది సెన్సోవైటాలిటీకి క్లోజ్‌గా ఉండటం ఒక కారణము. 6 ఎటర్నిటీస్ పరంగా అది అలాగా హాబిచ్యుయేట్ అయిపోవటం ఇంకో కారణం. సో, ఎనీవే అందుకని కాన్స్టెంట్ క్లాషే నడుస్తుంటుంది. సో, కరెక్ట్ అండ్ ప్రాపర్ రీ ఎడ్యుకేషన్ చేసినట్టయితే, కరెక్ట్ వే ఆఫ్ మెథడ్ అప్లై చేసినట్టయితే ఇంటిగ్రిటీ ఎమోటివ్ సెంటర్‌కి మెసేజ్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సెన్సిటివిటీని అది కాంప్రమైజ్ చేస్తుంది ఎమోటివ్ సెంటరే. అప్పుడు ఇంటిగ్రిటీ, సెంసిటివిటీ, ఎమోటివిటీ
హార్మోనిక్‌గా ఒక పనిచేస్తాయి. హార్మోనిక్‌గా. ఎన్‌హార్మోనిక్‌గా కాకుండా హార్మోనిక్‌గా పనిచేస్తాయి. అప్పుడు లైఫ్ యాక్టివిటీ అనేది ఒక మ్యూజిక్‌లా ఉంటుంది. ఇవి కాకుండా హైయర్ సెంటర్స్ ఉన్నాయి. ఇన్ సెంటరు, మైండ్ సిస్టమ్ 2లో ఉంటుంది ఇది. అలాగే పారామెంటల్ సెంటరు, సిస్టమ్ 3 మైండ్‌కి సంబంధించింది. ట్రాన్సెండెంటల్ సెంటరు, సిస్టమ్ 4కి సంబంధించింది. ఇవి హైయర్ సెంటర్స్. దీంట్లో ఇన్ సెంటర్ కొద్దో గొప్పో అప్పుడప్పుడు మనకి గ్లింప్స్ తెలుస్తూ ఉంటుంది. ఇన్‌సైట్‌లు వచ్చాయంటారే అక్కడి నుండే. బట్ ఇన్‌ట్యూషన్ వేరు, ఇన్‌సైట్ వేరు. చాలా మంది ఇన్‌ట్యూషన్ ఇన్‌సైట్‌గా ఫీల్ అవుతుంటారు. ఇన్‌సైట్ అనేది ఎప్పుడొస్తుందయ్యా అంటే, నువ్వు పీస్‌గా ఉన్నప్పుడు, ప్లెజెంట్, స్టిల్‌గా ఉన్నప్పుడు వస్తుంది నీ మనసు లోపలండి. అది నీకు థాట్ లాగా కనబడుతుంది. థాట్ రూపం అయిన తర్వాతే నువ్వు దాన్ని చూడగలుగుతావు కాబట్టి. కానీ అంతకు బిఫోర్ ఈ ప్రాసెస్‌లో అంతా అది ఇన్ సెంటర్ జనరేట్ చేసింది. ఇంటిగ్రేట్ సెంటర్ మెసేజ్ చేరవేస్తే, ఇంటిగ్రేట్ సెంటర్ ద్వారా థాట్ రూపం వచ్చిందన్నమాట బయటికి. థాట్ రూపంలో నీకు కనబడిందన్నమాట. అది లాంగ్వేజ్ రూపంలో బయటికి చెప్తావన్నమాట. సో, ఈ సెంటర్స్ డెవలప్ అవ్వవు. సెంటర్స్ ఉన్నప్పటికీ, ఈ సెంటర్స్ ఫంక్షన్ చేయటానికి కావాల్సిన బయోలాజికల్ డెవలప్‌మెంట్ ఇంకా అవ్వలేదు. అందుకని బయోలాజికల్లీ హ్యూమన్ అనేది ఇన్‌కంప్లీట్. ఎవల్యూషన్ ప్రాసెస్‌లో అది అవుతుంది. బట్ ఇట్ టేక్స్ కొన్ని ఎటర్నిటీస్. బట్ ఇక్కడ ఒక కాన్షియస్ ఆప్షన్ ఉంది. నువ్వు ఎవాల్వ్ అవుతావా? లేదా ప్రకృతి పరంగా ఎవాల్వ్ అవుతూ వెళ్తావా? ప్రకృతి పరంగా ఎవాల్వ్ అవుతూ వెళ్ళాలంటే కొన్ని లక్షల జన్మలు పొందాలి. సో, ప్రతి జన్మలోనూ నీకు సఫరింగ్ ఉంటుంది. ఎందుకంటే సఫరింగ్ అనేది ఇట్స్ ఎ రియాలిటీ ఆఫ్ ఎ లైఫ్. లైఫ్‌లో సఫరింగ్ అనేది ఒక రియాలిటీ. ఎందుకని? ఎన్‌హార్మోనిక్‌గా ఉంది. అప్పుడు హార్మోనిక్‌గా నీ సెన్స్ ఆఫ్ సెంటింగ్ సెంటర్ పనిచేయట్లే. నీ యొక్క థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ దానికి ఎడ్యుకేట్ చేయబడలా. దాని గురించి ట్రైనింగ్ ఇవ్వబడలా. సో, ప్రాపర్ మెథడ్స్, కరెక్ట్ మెథడ్స్ ఫాలో అయితే ఈ ఎడ్యుకేషన్ చేయొచ్చు నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని. తద్వారా నీ కంప్యూటరైజ్డ్ ఆర్గానిజంని కరెక్ట్‌గా పనిచేయించగలచ్చు. నువ్వు ఈ ప్రెజెంట్ ట్రాన్సెండెన్షియల్ చేసే పనిని కంప్యూటరైజ్ ఆర్గనైజేషన్‌లో చేయడానికి ప్రయత్నం చేస్తావు. ధ్యాన, సమాధి పొందేదాన్ని సాధనాలు చేస్తావు, ప్రయత్నం చేస్తావు. కానీ అవన్నీ వృధాయే. అది చేయలేని పని దాంతో బలవంతంగా చేయించడం లాంటిది. ఎప్పటికీ అది అటైన్‌మెంట్‌కి రాదు. అది ఒక ఫిజికల్ థింగ్ కాదు. బలవంతంగా పనిచేసేదో అయింది సాధించానని చెప్పుకోవడానికి. ట్రాన్సెండెంటల్ థింగ్. సో, ఈ సెంటర్స్ డెవలప్ అవ్వటాలంటే నీకు థాట్ అండ్ ఎమోషన్స్ రూపంలో ఈ లోపలికొస్తున్న ఇంపల్స్ ఎనర్జీ వేస్ట్ కాకుండా సైజబుల్ ఎనర్జీ కింద ఆ డిజైర్ కన్వర్ట్ అవ్వాలి. అలా థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఫంక్షనాలిటీ ఉండాలి. సో, దేర్‌ఫోర్ అప్పుడు ఆ ఎనర్జీ యుటిలైజ్ చేయబడి బయోలాజికల్‌గా ఎవల్యూట్ అవుతావు. తద్వారా పారామెంటల్ సెంటర్, ట్రాన్స్‌డెంటల్ సెంటర్ యొక్క ఫంక్షనాలిటీ నువ్వు ఎక్స్‌పీరియన్స్ కాగలవు. అప్పటిదాకా అవన్నీ కథలు, కహానికలే. సో, అందుకని మ్యాగ్నెటిక్ పాయింట్స్ అని చెప్తారన్నమాట వీటిని. ఈ ఇంటిగ్రిటీ సెంటరు, ఎమోటివ్ సెంటరు, సెన్స్ ఆఫ్ విటాలిటీ అంటే సత్వ, రజో, తమో గుణాలు అని చెప్తుంటాం గదా! బట్ ఈ 3 ఏమిటయ్యా అంటే వీటి యొక్క ఇంటెన్సిటీ 2:4:8. అంటే ఆ ఇంటెన్సిటీ ఎలా పనిచేస్తుందంటే సెలక్షన్‌లో వాటినే సెలెక్ట్ చేయిస్తుందన్నమాట. సో, అందుకని మ్యాగ్నెటిక్ పాయింట్స్ అని చెప్తున్నా. సో, నీ సెన్సెస్‌లో పర్టిక్యులర్‌గా సెన్స్ ఆఫ్ వైటాలిటీ రిలేటెడ్ వాటినే ఎన్నుకుంటుంది. వాటిని తొందరగా ఎన్నుకుంటుంది. సెలెక్ట్ చేస్తుంటుంది. ఎమోటివిటీకి సంబంధించినవి సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంటిగ్రిటీకి సంబంధించిన సెలక్షన్ తక్కువ జరుగుతుంది. ఎందుకంటే 2, 4, 8 ఈ సెలక్షన్ ఎలాంటిదంటే ఓ రకంగా హోల్స్ అనుకోండి. ఒక హోల్‌లో పర్టిక్యులర్ రకమే లోపలికెళ్తాయి. పర్టిక్యులర్ షేప్ ఉన్నవే ఆ హాల్ గుండా ప్రయాణం చేసి ఎళ్తాయి. సో, దేర్‌ఫోర్ ఇక్కడ సైన్స్ ఆఫ్ వైటాలిటీ మ్యాటర్ ఎక్కువ వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. ఆ హోల్ యొక్క సైజు. లేదా ఇమ్యూనిటీ సెంటర్ దానికంటే తక్కువ ఉంది. ఇంటిగ్రిటీ అంతకంటే తక్కువ ఉంది. అందుకని నెక్స్ట్ ఇవేమో హార్మోనిక్‌గా పనిచేయట్లేదు. సో, 2 పనులు. వీటిని ఉన్న వాటిని హార్మోనిక్‌గా పనిచేయించడం రీ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ద్వారా, కరెక్ట్ మెథడ్స్ ద్వారా అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ ఇంకేం చేయాలి? నీ యొక్క ఇంటిగ్రిటీ, ఎమోటివ్, సెన్సిటివిటీ యొక్క రేషియోని 5:2:2:1 కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇది స్పిరిచ్యువల్ పాత్ అన్నమాట. ఇది బయోలాజికల్లీ కంప్లీట్‌నెస్ జరుగుతుంటుంది. ట్రాన్స్‌డెంటల్ నాలెడ్జ్ పెరుగుతుంటుంది. సో దట్ హయ్యర్ సెల్ఫ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. అప్పుడు నువ్వు ధారణ, ధ్యాన, సమాధి అనే స్టేజ్‌కెళ్ళగలవు. అప్పటిదాకా యూ హావ్ టు వర్క్ విత్ యువర్ ఇంటిగ్రిటీ, ఎమోటివిటీ అండ్ సెన్స్ ఆఫ్ వైటాలిటీ విత్ ప్రాపర్ ఎడ్యుకేటింగ్ ఆఫ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్. థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఎడ్యుకేట్ చేస్తూ ఈ మూడిటికి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. ప్రాపర్ మెథడ్స్ అప్లై చేస్తూ ఉండాలి.